అందరికి నమస్తే. మన బాగా వర్షం పడింది ఫ్రెండ్స్. 3 నెలల తర్వాత ఇప్పుడు గడ్డి పెరిగింది ఫ్రెండ్స్. గడ్డి కోయడానికి వచ్చాను ఫ్రెండ్స్. చూడండి, ఇదే మాది పల్లెటూరు ఫ్రెండ్స్. ఇదంతా పల్లెటూరు ప్రాంతం. ఇక్కడ గేదెలు లేకపోతే బ్రతకడం చాలా కష్టం ఫ్రెండ్స్. పల్లెటూరు కదా, ఖచ్చితంగా గేదెలు అనేవి ఉండాలి ఫ్రెండ్స్. ఇదిగో మేత పెట్టడానికి వచ్చాను. చాలా రోజులైంది ఫ్రెండ్స్ గేదెలకి మేత లేక. పచ్చి మేత, ఎండి మేత ఉంది కానీ పచ్చి మేత లేదు ఫ్రెండ్స్. ఇప్పుడే పెరిగింది కొంచెం, అందుకని కోయడానికి వచ్చా ఫ్రెండ్స్. ఇది నా పని ఫ్రెండ్స్. లైక్ చేయండి. గడ్డి కోయటం స్టార్ట్ చేశా ఫ్రెండ్స్. గడ్డి కోయటం చిన్న విషయం కాదు ఫ్రెండ్స్, చాలా కష్టం. చాలా కష్టపడి కోయాల్సి ఉంటుంది. అది మా చేను గట్టు ఫ్రెండ్స్. అది కోస్తా ఉంటే దిగబడతా ఉంది, కాలువ అన్నమాట అది ఫ్రెండ్స్. చాలా కష్టం ఫ్రెండ్స్, అయినా తప్పదు కాబట్టి గడ్డి కోస్తున్నా ఫ్రెండ్స్. గేదెలు ఉన్నప్పుడు పని చేయటం తప్పదుగా ఫ్రెండ్స్, అందుకనే కోస్తా ఉన్నాను అన్నమాట. చాలా రోజుల తర్వాత గడ్డి పెరిగింది ఫ్రెండ్స్. కోయటం అయిపోయింది. ఒక మోపైతే కోసాను. ఎత్తుకొని చాలా కష్టమైంది లేపుకోవటం. ఒక్కనే కష్టపడి లేపుకొని తీసుకొని వస్తున్నాను ఫ్రెండ్స్. చూడండి, చాలా కష్టం ఫ్రెండ్స్ గేదెలను మేపాలంటే. ప్లీజ్ లైక్ చేయండి, సపోర్ట్ చేయండి. చూడండి ఫ్రెండ్స్, చాలా కష్టం. ఎత్తుకొని వస్తుండగా నేను మధ్యలో మా వైఫ్ వచ్చింది. ఏముండే అని నేను కూడా మోస్తానని చెప్పి ఎత్తుకుంది. చూడండి ఫ్రెండ్స్, అది తీసుకొస్తుంది. ఏదైనా ఇద్దరం చేస్తేనే బాగుంటుంది ఫ్రెండ్స్. ఇంటికి వచ్చాను ఫ్రెండ్స్. ఇంటికి వచ్చి ఆ గేదెల దగ్గర ఉన్నంత శుభ్రం చేసుకోవాలి ఫ్రెండ్స్. ఫస్ట్ చూడండి, శుభ్రం చేసుకున్నాను నేను. మీ సపోర్ట్ చాలా థ్యాంక్స్ ఫ్రెండ్స్. లాంగ్ వీడియో ఎప్పుడు పెట్టలేదు. చూడండి ఫ్రెండ్స్, పల్లెటూళ్ళు ఇలా ఉంటుంది ఫ్రెండ్స్. శుభ్రంగా గేదెలను కూడా ఫోటో స్టార్ట్ చేశాను. గేదెలకు నీళ్ళు పెట్టి చూడండి ఫ్రెండ్స్, అది చాలా కష్టంతో కూడిన పని ఫ్రెండ్స్. కోతకొచ్చిన మేత గేదెలకు వేసాను ఫ్రెండ్స్. అప్పటికి నా పని అయిపోయింది. అప్పటికి ఎనర్జీ మొత్తం అయిపోయింది ఫ్రెండ్స్. గేదెలు మేపడం చాలా కష్టం, తప్పదుగా ఫ్రెండ్స్. ప్లీజ్ లైక్ చేయండి, సపోర్ట్ చేయండి, షేర్ చేయండి. ఈ వీడియో చూసినందుకు మీ అందరికీ చాలా థ్యాంక్ యూ.